పేతురుతో అంటున్నాడు, పేతురు నీ పడవలోకి నన్ను ఎక్కించుకో అన్నప్పుడు, రా ప్రభువా అన్నాడు పేతురుని. పేతురుని కొంచెంసేపు మార్కు సువార్తలో దేవుని యొక్క బిడ్డలతో దేవుని యొక్క సువార్తను ప్రకటించిన తర్వాత, పేతురు చేపలు ఏమన్నా పడ్డాయి? పేతురు అంటే, రాత్రంతా ప్రయాసపడ్డాను తండ్రి, ఒక్క చేప కూడా పడలేదయ్యా. కొంచెం లోతులోకి వెళ్ళు, కొంచెము లోతులోకి నీ నావను నడిపించు, నీ పడవను నడిపించినప్పుడు, దేవా నేను రాత్రంతా ప్రయాసపడ్డాను తండ్రి, నా ప్రయాసానికి ప్రతిఫలం కలగలేదు దేవా అన్నప్పుడు, నువ్వు నా మాట విని, దేవుని యొక్క మాటని ఎప్పుడైతే పేతురు విని లోతులోకి పడవ నడిపించి కుడి తట్టుకు వల వేశాడో, విస్తారమైన చేపలు పట్టాడట. హల్లెలూయా. ఈ దినాన నువ్వు దేవుని యొక్క మాటను విని కొంచెం ఆత్మీయ సంబంధమైన లోతులోకి వెళ్ళినట్లయితే, విస్తారమైన దేవుడు దీవెనలు నీ కుటుంబానికి నీకు కలుగునుగాక. నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు ఈ నూతన విద్యా సంవత్సరంలో నీ బిడ్డలను ఆశీర్వదించునుగాక. దేవుడు అటు కృపలోకి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, ఎక్లీషియా సంఘములో ఉన్న ప్రతి బిడ్డను నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. కనుక నేను అడుగుతున్నా, దేవా ప్రయాసపడుతున్న తండ్రి, నా బిడ్డలకు నీ జ్ఞానం కావాలయ్యా. జ్యోతిర్మేడగు మా దేవా, కొంతమంది బిడ్డలు మన చుట్టుపక్కల ఉన్నవారు ఇక ప్రారంభించబడుతుంది.